ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే చాలామంది చాలా రకాల బాధపడుతున్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేని బాధ అన్న ఒక దాంతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడాను నేను ఒక మంచి వీడియో చేసి చూపించాలనుకుంటున్నాను. అది ఏంటంటే మూల వ్యాధి, రక్త మూలలు, అరిష మూలలు, వీటికి సంబంధించిన ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. అసలు ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మూల వ్యాధి అనేది మనకు ఎందుకు వస్తుంది, ఏ రకంగా మనకు వస్తుంది, వస్తే దాన్ని ఎలా మనం తగ్గించుకోవాలి, దాని గురించి మీకు ముందుగా చెప్తాను. మూల వ్యాధి అనేది మనము తీసుకునే ఆహారాన్ని బట్టి, మనము మన జీవనశైలి మనం మర్చిపోవడము, తర్వాత మన బాడీలో ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా ఉండడము, ఊరికనే ఉదయం నుండి సాయంత్రం వరకు ఊరిక కూర్చొని ఉండడం వల్ల మనకి ఇటువంటి సమస్యలన్నీ ఏర్పడుతుంటాయి. ఇలాంటివన్నీ మనం మార్చుకోవాలి అనుకుంటే ముందుగా మనం తీసుకునే ఆహారాన్ని మనం మార్చుకోవాలి. బయట తీసుకునే జంక్ ఫుడ్ లాంటివి ఇలాంటివన్నీ మానేసుకొని మనం చక్కగా ఇంట్లో చేసుకున్న ఆకుకూరలతో చేసుకున్నవి, ఆ తర్వాత మనం లిక్విడ్ రూపంలో తీసుకోవాల్సినవి, ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను తగ్గిపోతాయి. ముఖ్యంగా మసాలాలన్నీ కూడా చాలా వరకు తగ్గించుకోవాలి. తర్వాత బిర్యానీలో మనం తీసుకున్నప్పుడు దాంట్లో స్పైసీ అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని తీసుకుంటే తప్పులేదు, కానీ దాంతోపాటు లిక్విడ్ అనేది కొంచెం తీసుకోవాలి. అంటే చారు రూపకంగా ఏదైనా మనం తీసుకోవాలి. అలాంటివి లేకుండా మనం స్పైసీగా తీసుకున్నప్పుడు మనకు అది అరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే మనకు అరుగుదల లేకుండా ఉంటుందో అప్పుడు మోషన్ అనేది మనకు కరెక్ట్గా రాకుండా ఉండి అది దానివల్ల మనకి ఈ మొలల సమస్య ఏర్పడుతుంది. అంటే మనం తీసుకున్న ఫుడ్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి ఏదైతే రోజు తీసుకున్న ఆహారాన్ని మనము మరుసటి రోజు మోషన్ వెళ్ళిపోతుందో అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. అదే మనము ఈ ఫుడ్ తీసుకునే విషయంలో కొంచెం స్పైసీ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి మోషన్ అది రాక బాధపడి ఇబ్బంది పడి ఒకరోజు వెళ్ళేది రెండో రోజు దాకా కూడా రాకపోయేసరికి మలం అనేది గట్టి పడుతుందండి. అట్లా లిక్విడ్ రూపంలో మనం ఏదైతే తీసుకుంటామో అది మళ్ళీ యథావిధిగా మళ్ళీ సాఫీగా రావడం జరుగుతుంది. అలా తీసుకోకపోవడం వల్ల నెక్స్ట్ డే మళ్ళీ వెళ్దాం అనుకున్నా కూడాను అది కరడుగట్టుగా పోయి మనము ఎంత సీరియస్గా ప్రయత్నించినా కూడాను అది రాకుండా గట్టిగా అయిపోయి మనకు మోషన్ వెళ్ళే దగ్గర చిట్లిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది. ఒకవేళ మనము సీరియస్గా ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి మనం కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మోషన్తో పాటు మనకి బ్లడ్ కూడా రావడం జరుగుతుంది. అట్లాగే మోషన్ దగ్గర చిట్కల్లా పడిపోతుంది కదా, అలాంటప్పుడు అది కూడా మనం దాన్ని జాగ్రత్తగా ఈ లిక్విడ్ రూపంలో తీసుకుంటే, తర్వాత ఫ్రూట్స్ అలాంటివి తీసుకోవాలి. ఇట్లా తీసుకోవడం వల్ల మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఇంతకు ముందే వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మొలలు వచ్చిన వాళ్ళు ఉండి చాలా బాధపడుతూ తర్వాత మోషన్ వెళ్ళేటప్పుడు బ్లడ్ వస్తుంది అని చెప్పి బాధపడే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి రక్తహీనత కూడా వస్తుందండి. అట్లా అవన్నీ తగ్గించుకోవడానికి ఒక మంచి వీడియో మీకు చూపిస్తాను. మనం ఇంట్లో దొరికే వాటితోటి, కొన్ని ఆయుర్వేద షాపుల్లో దొరికే కొన్ని మెడిసిన్తో మీకు నేను ఒక మందు తయారు చేసి చూపిస్తాను. అది ఇప్పుడు చూడండి. ముందుగా రసాంజనం చూడండి, ఇలాగా ఉంటుంది. ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది. ఇది రసాంజనము. ఇది మామూలుగా మనకి చూర్ణంలాగా కాకుండా గడ్డలుగా కూడా దొరుకుతుందండి. ఇది మనము చూడండి ఇలా ఉంటుంది. ఇందులో చూడండి కరక్కాయ చూర్ణము, ఇది కూడా ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. అందరికీ ఆయుర్వేదం సిద్ధ నాగార్జున ఫార్మసీలో కూడా దొరుకుతుంది. ఇది ఎక్కడ తీసుకున్నా కూడాను మంచి క్వాలిటీ కరక్కాయలు అంటే కన్నతల్లితో సమానం. కరక్కాయలు ఎవరికి తెలియదండి? చూడండి ఇలాగా ఉంటాయి కరక్కాయలు. దీంట్లో లోపల గింజలు ఉంటాయి. ఆ గింజలు తీసేసి ఈ పై పెచ్చు మాత్రమే మనం వాడుకోవాలి. ఇది ఆల్రెడీ చేసిన చూద్దాం కాబట్టి మీకు చెప్తున్నాను. చూడండి ఇలాగా బయట దొరుకుతుంది. దీన్ని తీసుకోవాలి. రెండు కూడాను ఒక 50 గ్రామ్స్ అంటే సమభాగాలుగా రసాయన చూర్ణము అలాగే కరక్కాయ చూర్ణము, ఈ రెండు చూర్ణాలు చూడండి సమభాగాలు అన్నాను కదా. ఇప్పుడు ఇది ఒక 5 గ్రామ్స్ నేను వేసాను.
ఇది కూడా కరక్కాయ చూర్ణం కూడాను 5 గ్రామ్స్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ రెండు కూడాను కరెక్ట్గా మిక్స్ చేసుకొని, ఏం లేదండి దీనిలో కలపడానికి, కొంచెం వాటర్ అంతే, చల్లటి నీళ్ళు. చూసారా, చల్లటి నీళ్ళు చూసారు కదా. ఇలా చక్కగా రెండు కూడాను చాలా మిక్స్ అయ్యి కలిసిపోయేంత వరకు ఇలాగ చేసేసుకోవాలి. చూసారా, రసాంజన చూర్ణము అలాగే కరక్కాయ చూర్ణము, ఈ రెండు చూర్ణాలని చక్కగా ఇలా కలిసిపోయేలాగా పిండి ముద్దలాగా కలుపుకొని, చూసారు కదా ఇలాగా. ఇది రసాంజనం కరక్కాయ చూర్ణం రెండు కలిపిన ఒక మంచి ముద్ద. ఇది చూడండి, ఇలాగా శనగ గింజంత చూడండి, శనగ గింజంత చూర్ణాన్ని ఈ ట్యాబ్లెట్ లాగా తయారు చేసుకోవాలి, మాత్రలాగా తయారు చేసుకోవాలి. చూడండి ఇలాగా, చూడండి ఇలాగా చేసేసుకొని, ఇవి మనము కొంచెం ఆరిన తర్వాత చల్లగా గాలికి ఆరించుకోవాలి, ఎండలో అసలు పెట్టకూడదు. చూసారు కదా, ఇలాగా చేసేసుకొని ఫ్యాన్ దగ్గర కానీ లేదంటే చల్లని గాలికి కానీ ఇవన్నీ మనం ఆరబెట్టేసుకొని ఉదయము సాయంత్రము రెండు మాత్రలాగా ఈ మాత్రలు మజ్జిగతో వేసుకోవాలి. మజ్జిగతో వేసుకున్న తర్వాత మీరు ఎటువంటి సమస్యతో బాధపడుతున్న, ఈ మొలల సమస్యలు ఎటువంటి వాటితో బాధపడుతున్నా కూడా, ఈ మొలలు కాకుండా ఫిస్టులా తర్వాత భగంధరం అలాంటి వాటికి కూడాను ఇది చక్కగా పనిచేస్తుంది. వీటితో పాటు ముఖ్యంగా ఈ పిత్త శరీరం వాళ్ళకి, అంటే మొలలు అనేది పిత్త శరీరం వాళ్ళకి మాత్రం ఎక్కువగా వస్తుంటాయి. పిత్త శరీరం అంటే వేడి శరీరం. వేడి శరీరంలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనము వేడి కూడా తగ్గించుకోవాలి. వేడి కూడా తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి, చూస్తున్నారు కదా ఇక్కడ కలబంద అంటే కుమారి అంటారు దీన్ని, అంటే చలవ చేసే తత్వం దీంట్లో ఉంటుంది. కాబట్టి ఇది మనము ఈ కలబందని, చూసారు కదా, ఈ కలబంద పై చెక్కు తీసేసి చూసారు కదా, ఇలాగా పైన చెక్కు తీసేసి చూసారు కదా, ఇలాగా వస్తుంది. ఇది మనం ఏం చేయాలంటే, ఈ పైన చెక్కు కింది నుండి పైకి మొత్తం తీసేసి ఇలా జిగుడులాగా వస్తుంది కదా, ఇదంతా కూడాను మనం తీసి దీన్ని చక్కగా కడిగిన తర్వాత దీనిపైన జిగుడుగా వస్తుంది. ఇది కడిగిన తర్వాత లోపల తెల్లగా ఒక మంచి జెల్ లాగా వచ్చింది. దాన్ని మనము ఉదయం లేవగానే పరిగడుపున ఒక 50 గ్రాముల మోతాదుగా రోజు తినేయాలి. ఇది తినడం వల్ల మనకి ఏమవుతుందంటే బాడీలో హీట్ అనేది తగ్గిపోతుంది. చూసారు కదా ఇది. తర్వాత ఇంకొకటి, మనము కలబంద లేని వాళ్ళు ఇంట్లో అయితే ధనియాలు ఉంటాయి కదా, ఇంట్లో కంపల్సరీ మనము ఎవరమైనా కూడా ఏ కూరల్లో చేసుకున్నా కూడా ధనియాలు అయితే మనం వేసుకుంటాము. మామూలుగా మనము ఈ ధనియాలని చూడండి, ఇది 5 గ్రామ్స్ మోతాదుగా ఈ స్పూన్, ఇది ఇట్లా 2 చెంచాలు, ఇది ఒక చెంచా, ఇలాగే ఇంకొక చెంచా తీసుకొని చక్కగా 4 కప్పుల నీళ్లు వేసి 2 చెంచాల ధనియాలు వేసేసుకొని బాగా మరిగించి 3 కప్పులు ఆవిరైపోయి 1 కప్పు మిగిలిన తర్వాత ఉదయము సాయంత్రం 2 పూటలు తాగుతూ ఉంటే బాడీలో హీట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అట్లాగే మనకి మోషన్ ఏదైతే గట్టిపడి ఉంటుందో అది కూడాను లూజ్గా అయిపోయి ఉదయం లేసేసరికి మనకి ఫ్రీ మోషన్ అనేది జరుగుతుంది. మీరు ఇలాంటివన్నీ పాటించుకొని ఇవన్నీ కూడాను ఇప్పుడు నేను చూపించిన ఈ మాత్రలు వేసుకోండి. ఈ మాత్రలు వేసుకోవడం వల్ల చేసుకోండి, ఎందుకంటే ఇవి చాలా అన్ని షాపులలో మనకు దొరుకుతుంది. దొరికింది అయితేనేమో మనం బాధపడాలి. చూపించాను కదా, కరక్కాయలు కూడాను ఈ రసాంజనం అయితే బయట మనకు ప్రతి ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది. ఈ 2 వేసుకొని మీరు తయారు చేసుకొని ఎంత కష్టపడి బాధపడిన వాళ్ళందరూ కూడాను ఈ మొలలు తగ్గించుకోవడానికి ఈ మందులు మీరు ఖచ్చితంగా ఇంట్లో చేసుకొని వాడుకోండి. ఒకవేళ మీకు అందుబాటులో లేదు, మేము చేసుకోలేము, మేము బిజీగా ఉన్నాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళకు మాత్రం
ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. ఇది చూడండి, అందరికీ ఆయుర్వేదం వల్ల సురణ వటకములు, ఇది పైల్స్కి సంబంధించిన మెడిసిన్. ఇది సురణ వటకములు. ఈ మాత్రలు ఉదయము సాయంత్రము రెండు మాత్రలు మీరు మజ్జిగతో వేసుకోవాలి. మీకు వీలు కాని వాళ్ళైతేనే, ఇది చేసుకోవడం వీలు కాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఇవి కొనుక్కొని వాడండి. తర్వాత ఇది బాడీలో హీట్ తగ్గడానికి మీకు రెండు చిట్కాలు చెప్పినాను. ఒకటి కలబంద చెప్పినాను, ఇంకొకటి ధనియాల కషాయం చెప్పినాను. ఒకవేళ అది కూడా మీకు వీలు కాకపోతే సారీబాధ్య అవలేహ్యం మీకు అందరికీ ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. ఎలచూరి మెడిసిన్లో అయితే ఇలాగా పైన చెక్కు తీసేసి చూసారు కదా, ఇలాగా వస్తుంది. ఇది మనం ఏం చేయాలంటే, ఈ పైన చెక్కు కింది నుండి పైకి మొత్తం తీసేసి ఇలా జిగుడులాగా వస్తుంది కదా, ఇదంతా కూడాను మనం తీసి దీన్ని చక్కగా కడిగిన తర్వాత దీనిపైన జిగుడుగా వస్తుంది. ఇది కడిగిన తర్వాత లోపల తెల్లగా ఒక మంచి జెల్ లాగా వచ్చింది. దాన్ని మనము ఉదయం లేవగానే పరిగడుపున ఒక 50 గ్రాముల మోతాదుగా రోజు తినేయాలి. ఇది తినడం వల్ల మనకి ఏమవుతుందంటే బాడీలో హీట్ అనేది తగ్గిపోతుంది. చూసారు కదా ఇది. తర్వాత ఇంకొకటి, మనము కలబంద లేని వాళ్ళు ఇంట్లో అయితే ధనియాలు ఉంటాయి కదా, ఇంట్లో కంపల్సరీ మనము ఎవరమైనా కూడా ఏ కూరల్లో చేసుకున్నా కూడా ధనియాలు అయితే మనం వేసుకుంటాము. మామూలుగా మనము ఈ ధనియాలని చూడండి, ఇది 5 గ్రామ్స్ మోతాదుగా ఈ స్పూన్, ఇది ఇట్లా 2 చెంచాలు, ఇది ఒక చెంచా, ఇలాగే ఇంకొక చెంచా తీసుకొని చక్కగా 4 కప్పుల నీళ్లు వేసి 2 చెంచాల ధనియాలు వేసేసుకొని బాగా మరిగించి 3 కప్పులు ఆవిరైపోయి 1 కప్పు మిగిలిన తర్వాత ఉదయము సాయంత్రం 2 పూటలు తాగుతూ ఉంటే బాడీలో హీట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అట్లాగే మనకి మోషన్ ఏదైతే గట్టిపడి ఉంటుందో అది కూడాను లూజ్గా అయిపోయి ఉదయం లేసేసరికి మనకి ఫ్రీ మోషన్ అనేది జరుగుతుంది. మీరు ఇలాంటివన్నీ పాటించుకొని ఇవన్నీ కూడాను ఇప్పుడు నేను చూపించిన ఈ మాత్రలు వేసుకోండి. ఈ మాత్రలు వేసుకోవడం వల్ల చేసుకోండి, ఎందుకంటే ఇవి చాలా అన్ని షాపులలో మనకు దొరుకుతుంది. దొరకందైతేనేమో మనం బాధపడాలి. చూపించాను కదా, కరెక్టాయలు కూడాను ఈ రసాయనం అయితే బయట మనకు ప్రతి ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది. ఈ 2 వేసుకొని మీరు తయారు చేసుకొని ఎంత కష్టపడి బాధపడిన వాళ్ళందరూ కూడాను ఈ ముళ్ళను తగ్గించుకోవడానికి ఈ మందులు మీరు ఖచ్చితంగా ఇంట్లో చేసుకొని వాడుకోండి. ఒకవేళ మీకు అందుబాటులో లేదు, మేము చేసుకోలేము, మేము బిజీగా ఉన్నాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. ఇది చూడండి, అందరికీ ఆయుర్వేదం వల్ల సురణ వటకములు, ఇది పైల్స్కి సంబంధించిన మెడిసిన్. ఇది సురణ వటకములు. ఈ మాత్రలు ఉదయము సాయంత్రము రెండు మాత్రలు మీరు మజ్జిగతో వేసుకోవాలి. మీకు వీలు కాని వాళ్ళైతేనే, ఇది చేసుకోవడం వీలు కాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఇవి కొనుక్కొని వాడండి. తర్వాత ఇది బాడీలో హీట్ తగ్గడానికి మీకు రెండు చిట్కాలు చెప్పినాను. ఒకటి కలబంద చెప్పినాను, ఇంకొకటి ధనియాల కషాయం చెప్పినాను. ఒకవేళ అది కూడా మీకు వీలు కాకపోతే సారీబాధ్య అవలేహ్యం చెప్పాను కదా, ఇంత బాగా చెప్పాను. మీరెవరు కూడాను దీన్ని లైట్ అని వదిలేయద్దు. దయచేసి మీరు ఒకసారి ప్రయత్నించండి, వాడండి. మీరు వాడిన తర్వాత మీకు తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే ఇది వాడిన వాళ్ళు చాలా మంది నాకు చెప్తుంటారు. అట్లాగే ఒకవేళ వీలు కాలేదు అనుకున్న వాళ్ళు, ఇప్పుడు నేను మెడిసిన్ కూడా మీకు చూపించాను, మెడిసిన్ కూడా వాడుకోమని చెప్పినాను. ఇవి అన్ని చెప్తుంటే కూడా వినకుండా ఎంతో మంది హాస్పిటల్ చుట్టూ తిరిగి అక్కడికి వెళ్ళి మొలలు వచ్చినాయి కదా అని చెప్పి అది ఆపరేషన్ చేసి తొలగించుకుంటారు. తొలగించుకోవడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? మళ్ళీ కూడాను 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలకైనా కూడా తిరిగి మళ్ళీ వస్తాయి. ఎందుకు వస్తాయి అని చెప్పేసానంటే, ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది నేను చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ మొక్క ఉంది. ఈ మొక్క అనేది మనకి కంప్లీట్గా మనము ఈ మొక్కని తొలగించాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ కింద భూమిలో పాతుకొని ఉన్న రూట్స్ ఏవైతే ఉంటాయో రూట్స్ అన్ని మనము తీసేస్తే తప్ప మనకి ఈ మొక్క అనేది మళ్ళీ అక్కడ పెరగదు. అలా కాకుండా ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు కదా, థ్రెడ్డింగ్ కానీ ఆపరేషన్ కానీ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది మనం భూమిలో పాతుకొని ఉంటుంది. పాతుకొని ఉన్న తర్వాత భూమిలో రూట్స్ అనేది అలాగే పెట్టేసి మామూలుగా దీన్ని పైన కట్ చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే, అవి పైన కట్ చేసిన తర్వాత మామూలుగా ఇప్పుడు చూసారు కదా, లోపల రూట్స్ అలాగే ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత, అంటే
నేను మొక్క గురించి ఎందుకు చెప్పానంటే, మొక్కకి మళ్ళీ అక్కడ పదనొచ్చేసిందంటే ఆటోమేటిక్‌గా మళ్ళీ అక్కడ మొక్క మొదలొస్తుంటది. అలా మనకి కూడాను మనము ఆపరేషన్ చేయించుకున్నాం కదా! ఇంక మనకి ఆ మొలల సమస్య అనేది లేదు. ఇంక తగ్గిపోయిందని మనం అనుకుంటాము. కానీ ఎప్పుడో మనకి మళ్ళీ బిర్యానీ తినాలనిపిస్తుంది. అదే కాకుండా బావుంటాయి కదా! కమ్మగా ఉంటాయి కదా! అని చెప్పి శనగపిండితో చేసిన మిర్చిలు తినాలనిపిస్తుంది. సో, ఈ శనగపిండి గానీ, పచ్చిమిర్చి గానీ, మసాలా ఫుడ్ కానీ ఇలాంటి ఫుడ్ ఏది తీసుకున్నా కూడాను మాంసాహారం మనం తినకుండా ఉండలేము అని చెప్పేసి అనుకుంటారు. ఒకవేళ తినము అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటారు. కానీ తినాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ ఎమ్మటే మనకు పైల్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. అందుకని మీరు ఖచ్చితంగా ఈ చిట్కాని మాత్రం మీరు ఖచ్చితంగా పాటించండి. ఇవి చేసుకోండి, ఇవి వాడుకోండి. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ జై ఆయుర్వేద.